ప్రియ సహోదరులరా, ఈ వారం ఇశ్రాయేలు చరిత్ర 32వ భాగం, మొదటి సమూయేలు 19, 20 అధ్యాయాలు ఈ వారం స్టడీ చేస్తాం మనం. దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. ఇదిగో ఈ స్లైడ్ ద్వారా మళ్ళీ ఒకసారి మన జ్ఞాపకం చేసేదేంటంటే, పాత నిబంధన కాలం అనేది ఆ చరిత్ర దేవుడు మన కోసం రాసిపెట్టాడు. చరిత్రలో అనేకమైన శ్రేష్టమైన సంగతులున్నాయి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినని అపోస్తలుడైనటువంటి పౌలు నూతన నిబంధనలో ఉన్న కొరింథీ సంఘానికి రాస్తూ వచ్చాడు. అంటే పాత నిబంధన గ్రంథం కూడా చదవటం అనేది మనకు చాలా అవసరం. ఎందుకనంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఇశ్రాయేలీయుల దేవుడే మన దేవుడు. ఆ దేవుడు అక్కడ తాను ఎలాంటి నియమాలను వాడి తాను వారిని డీల్ చేశాడో అదే విధంగా సంఘములో విశ్వాసులను కూడా అదే విధంగా డీల్ చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక 19వ అధ్యాయంలో మొట్టమొదటగా ఇంట్రొడక్షన్. దేవుడు రాజుగా పరిపాలన చేయబడే ఇశ్రాయేలు దేశం వాళ్ళు, అంటే యెహోషువ కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత, వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత సుమారు 400 సంవత్సరాలు మరి అలాగే దేవుని యొక్క ఆధిపత్యం కింద దేవాధిపత్యం అనేటటువంటి థియోక్రసీ అనేటటువంటి రాజ్య పాలన జరుగుతూ వచ్చింది. దేవుడే నేరుగా వారిని పరిపాలన చేస్తూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు ఇతర దేశంలో వలె మాకు మానవ రాజు కావాలన్నారు. వారు కోరుకున్నట్టుగా మొదటి రాజు సౌలును దేవుడిచ్చాడు. అతను మొదట ఆత్మ పూర్ణుడై దేవుని ప్రజలను ప్రేమతో పరిపాలించాడు. కానీ 2 సంవత్సరాల తర్వాత అతను తన గొప్పతనం, తన మహిమను కోరుకుంటూ దేవుడిచ్చినటువంటి 2 సందర్భాల్లో ఆయన ఆజ్ఞను పాటించక ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత దేవుడు మరి సమూయేలును పంపించి దావీదును మరి దేవుని ఆత్మ చేత అభిషేకించడానికి అతన్ని పంపించాడు. అతను ఆ టైంలో యవనస్తుడుగా ఉన్నాడు. మరి కొంతకాలం తర్వాత ఇశ్రాయేలీయులను బెదిరిస్తూ, వాళ్ళని వెక్కిరిస్తూ ఫిలిష్తీయుల ప్రతినిధులుగా గొల్యాతు వచ్చాడు. వాళ్ళని ఎవరు కూడా 40 రోజుల పాటు ఎవరు ఏం చేయలేకపోయారు. ఆ సమయంలో దావీదును దేవుడు వాడుకున్నాడు. దావీదు ద్వారా దేవుడే గొల్యాతును చంపాడు. అయితే అంతవరకు బాగుండింది హిస్టరీ. కానీ తర్వాత ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు కీర్తనలు, స్తుతి కీర్తనలు పాడుతూ వచ్చారు. సౌలుకు 1000, దావీదుకు 10,000 మంది మరణానికి మరణించారని స్తుతించేటప్పటికల్లా మరి సౌలుకు కోపం వచ్చింది. అతనికేమో 10,000 అంటున్నారు, నాకేమో 1000 అంటున్నారు అని చెప్పి అప్పటి నుంచి దావీదు పైన విషపు చూపు చూస్తూ వచ్చాడు. ఇక ఈ కారణం చేత సింపుల్‌గా దావీదును ఎక్కడ పంపిస్తే అక్కడ ఆయన గొప్పవాడవుతూ వచ్చాడు. ఆహ్, తర్వాత ఏంటంటే దావీదును ద్వేషిస్తూ అనేక విధాలుగా చంపే ప్రయత్నం చేశాడు. 2 సార్లు తన ఈటెను విసిరాడు కానీ చంపడానికి. కానీ దేవుడు కాపాడాడు. ఇక 19వ అధ్యాయం 1వ వచనంలో అంతటా సౌలు, ఇంతవరకు చరిత్ర అయింది. సౌలు మీరు దావీదును చంపవలసినది గాని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితో చెప్పగా. ఇక సౌలు దావీదును చంపాలనే ప్లాన్ ఏసాడు. తన సేవకులతో, అంటే సైనికులందరితో, అదే సమయంలో తన కొడుకు యోనాతానుతో కూడా చెప్పాడు. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. యోనాతానికి చాలా కష్టమైంది. తర్వాత సేవకులకు కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా దావీదును బాగా ప్రేమించారని గత అధ్యాయాల్లో చూసాం. వాళ్ళెంతో ఇష్టపడ్డారు వాళ్ళు. మరి ఇప్పటికే ఎన్నో సార్లు సౌలు ప్రయత్నించి మరి చంపాలని చూశాడు కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ సంగతి సౌలుకు కూడా అర్థమైంది. 2 సార్లు ఈటెతో నేరుగా కొట్టగా దేవుడు తప్పించాడు. తర్వాత ఏం చేశాడు? సైన్యానికి సహస్రాధిపతిగా చేసి యుద్ధానికి పొమ్మన్నాడు. ఎందుకంటే యుద్ధంలో చేస్తే గనక చచ్చిపోతాడనుకొని యుద్ధానికి పంపించాడు. కానీ అక్కడ కూడా సురక్షితంగా ఉన్నాడు. పెద్ద కుమార్తెని ఇస్తానని చెప్పి ఆ కుమార్తెను వేరొకనికి ఇచ్చాడు. దానితో దావీదుకు పౌరుషం వస్తదేమో ప్రొవోక్ చేసి దావీదుని
మరి రియాక్ట్ అయ్యేటట్టు చేయాలని చూశాడు, కానీ దావీదు రియాక్ట్ కాలేదు. ఇక రెండవ కుమార్తె కొరకు ఆమెను ఇస్తానన్నాడు. అయితే కట్నం మీద 100 మంది ఫిలిష్తీయులు చంపాలన్నాడు. దావీదు 200 మందిని చంపి మరి రుజువు చూపించి మీకాలును పెళ్లి చేసుకున్నాడు. సౌలు అనుకున్నట్లుగా అతని కుమార్తె సౌలు వైపు గాక, సౌలు ఏమనుకున్నాడు, ఆ రెండవ కుమార్తె తన తరఫున ఉంటుంది, ఆ అమ్మాయిని తన కూతుర్ని ఆధారం చేసుకుని దావీదును మళ్ళీ చంపొచ్చు అనుకున్నాడు. అయితే ఆ అమ్మాయి మీకాలు దావీదును ప్రేమించడం చూసినప్పుడు సౌలుకు మరీ ఎక్కువగా భయమేసిందని రాయబడింది ఇక్కడ. సౌలు సేవకులందరికీ కూడా దావీదంటే ప్రేమ ఎక్కువ. ఏమి చెయ్యాలో తెలీదు. కానీ మరి సౌలేమో వాళ్ళందరికీ ఆజ్ఞాపించాడు. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. సౌలు దావీదును చంపమని ఈ ఆజ్ఞ ఇచ్చాడు, కానీ దావీదు మాత్రం సౌలును ప్రేమిస్తూ వచ్చాడు. చివరి వరకు ప్రేమ. అంటే మరణము తర్వాత కూడా సౌలు పైన దావీదుకు ద్వేషం లేదండి. ప్రేమించాడు, ఏడ్చాడు కూడా యాక్చువల్‌గా చనిపోయిన తర్వాత. మనల్ని కూడా రక్షణ పొందిన వారిని క్రీస్తు ప్రభువు వెంబడించకుండా సౌలు సాదృశ్యమైనటువంటి సాతానుడు బలమైన వాడు మనల్ని కూడా చంపడానికి, మనం ప్రభువును వెంబడించకుండా మన తలంపుల్లో డీఫోకస్ చేయటానికి, అంటే మన దృష్టి మరల్చడానికి, మనల్ని మోసం చేసి మనం ప్రాణం తీయటానికి వ్యతిరేక శక్తులను లేపుతాడు. ఎలాగైతే దావీదును మరి చంపడానికి సౌలు ఎలా వాడుకున్నాడో అలాంటి ప్రయత్నాలు సాతానుడు కూడా చేస్తాడు. మనం నిత్యత్వంలో క్రీస్తు రాజ్యాధికారం పొందకుండా, అంటే ఇప్పుడే కాదండి, నరకం నుంచి విడుదల పొందాము, కానీ క్రీస్తుతో పాటు రాజ్యాధికారం పొందకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండక మనము తప్పిపోవాలని ప్రభువును వెంబడించకుండా ఆటంకాలు చాలా వస్తాయి. ఇక్కడ దావీదును 4 విధాలుగా మరి దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఈ 19వ అధ్యాయంలో చూస్తే గనక దావీదు 4 విధాలుగా దేవుడు కాపాడుతాడు. మనల్ని కూడా దేవుడు కాపాడే విధానం ఆ 4 విధాలుగా ఉంటుందని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. 19వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం. బ్రదర్ వెంకటేష్. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నము మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదును అని అనెను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహు మేలు చేసెను గనుక, రాజా, నీవు అతని విషయములో నీ పాపము ఏ పాపము చేయగుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికి గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదు అని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీతము తోడు అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణము చేసెను. ఇక్కడ ఈ సంగతి తెలిసింది, రాజు ఆజ్ఞ యోనాతానుకు తెలిసింది కాబట్టి యోనాతాను దావీదందు బహు ఇష్టము గలవాడై, అంటే తానే వాలంటరీగా మరి దావీదును కలుసుకొని అతన్ని మరి ఈ విషయం చెప్పి, నువ్వు రహస్య స్థలంలో దాగుండయ్యా, నేను నీతో వచ్చి మాట్లాడతానని చెప్పాడు. తర్వాత నాకేదైనా విషయం తెలిస్తే గనక నేను నీతో చెప్తాను అని అన్నాడు. అన్న తర్వాత మరి యోనాతాను సౌలు తన తండ్రితో ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోనాతాను నెక్స్ట్ రాజకుమారుడు, రాజు తర్వాత రాజు అతనే. కానీ అతను మరి దావీదు పక్షాన అడ్వకేట్గా వాదిస్తూ తండ్రి అయిన సౌలుతో విజ్ఞాపన చేశాడు. చూడండి ఇక్కడ ఎంత బాగా విజ్ఞాపన చేశాడు. ఏం తప్పిదం చేశాడు, అసలు అతను
గొలియాతును చంపి ఇంత గొప్ప రక్షణ ఇశ్రాయేలులకు తీసుకొని వస్తే నువ్వు కూడా సంతోషించావు కదా. అతను కేవలం మేలే చేశాడు గనక నువ్వెందుకు అతన్ని అనవసరం నిష్కారణంగా చంపుతావని అనే మాట చెప్పినప్పుడు మరి అతను మనసు అక్కడ మార్చుకొని లేదు ఇక నేను చంపను అని వాగ్దానం చేశాడు. అలాగే మన పక్షాన ఇక్కడ దావీదు పక్షాన ఎలాగైతే యోనాతాను అడ్వకేట్‌గా వాదిస్తున్నాడో, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అపోస్తలుడైనటువంటి యోహాను ఒకటో యోహాను 2వ అధ్యాయంలో ఎవడైనా పాపం చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అంటే అడ్వకేట్ తండ్రి యొద్ద మనకున్నాడు. మన అడ్వకేట్ మన భద్రత కొరకై నిత్యత్వం కూడా నిరంతరం సింహాసనాసనుడై న్యాయాధిపతి అయిన దేవునికి యోనాతాను కంటే కూడా గొప్పగా మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు, వాదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దావీదును కాపాడటానికి వాళ్ళ ఫాదర్‌తోని అడ్వకేసీ చేసింది అంటే ఉత్తరవాదిగా మాట్లాడింది ఏంటంటే అడ్వకేట్ లాగా తన కుమారుడు. ఇక్కడ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మన విషయంలో మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఇక్కడ ఆత్మీయ యుద్ధం దావీదు వర్సెస్ సౌలు కాదు. దావీదు వర్సెస్ సాతానుడు యాక్చువల్‌గా. సౌలు ఒక పాన్ లాగా వాడుతున్నాడు వాడు. సాతానుడు సౌలును వాడుతున్నాడు. దేవుడు యోనాతానును పురికొల్పి సౌలు పాపము చేయకుండా ఆపుటకు అతని కొడుకును వాడుకున్నాడు. యథార్థ మనస్సు కలిగిన వారిని దేవుడు ఇలాగా పాపము చేయకుండా కాపాడటానికి ఇతరులను ఉపయోగిస్తాడు. ఎవరు యథార్థంగా ఉంటారో అట్టి వారిని దేవుడు ఉపయోగిస్తాడు. యోనాతాను దావీదు పక్షాన తండ్రితో ఆయన చేసిన మంచి కార్యములు, యుద్ధము చేసి ఇశ్రాయేలులకు రక్షణ తీసుకొచ్చాడు. నీ విషయంలో ఏ తప్పిదం చేయలేదు, కానీ చాలా మేలు చేశాడని చెప్పాడు. అతడు ప్రాణానికి తెగించి గొల్లియాతుతో యుద్ధం చేసి ఇశ్రాయేలులందరికీ రక్షణ కలగజేశాడు కదా. నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క రక్తమును ప్రాణమును తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా, అంటే ఇది ధైర్యంగా మాట్లాడాడు యాక్చువల్‌గా. we should also counsel brethren when they are doing wrong, have guts to advise them. సో యోనాతానుతో తండ్రితో మాట్లాడడం అంటే సామాన్యమైన విషయం కాదు, దానికి గట్స్ కావాలి. మనంలో కూడా విశ్వాసుల మధ్య జరిగినప్పుడు తోటి సహోదరుల సహవాసంలో ఎవరైనా సౌలు వలె రాంగ్ జడ్జిమెంట్ డిసిషన్ చేస్తే దేవుని ఆత్మ కలిగినటువంటి మనం చూస్తూ ఊరుకోకూడదు. గలతీ 6వ అధ్యాయం 1వ వచనం. దయచేసి మీ బైబిల్లో కూడా మీరు చూడండి. మీరు బైబిల్ యొక్క వాక్యం చూస్తే బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. గలతీ 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొనేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు కోర్స్ తానును శోధింపబడనేమో అని తన విషయం చూసుకుంటూ not to act as judge, but with a possibility of finding himself in similar circumstances. దాని అర్థం ఏంటంటే తాను శోధించబడిన ఏంటంటే మనం ఒక తీర్పరిలాగా కాకుండా మనము కూడా అలాంటి శోధనలో తప్పిదాల్లో పడిపోయే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి. అంటే గర్వించకుండా అతిశయపడకుండా సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను పౌలు ఎవరైనా సహోదరుడు తప్పిపోతే అతన్ని తీసుకురావాల దారికి అన్నాడు. యోనాతాను తన తండ్రికి కనువిప్పు కలగజేయనట్లుగా సత్యాన్ని వివరించాడు. వాళ్ళ తండ్రికి ఎట్లా కనువిప్పు అయిందండి? ఈయన సత్యాన్ని ప్రజెంట్ చేశాడు, దేవుని యొక్క మాటల్ని. సత్యము విని నార్మల్ మైండ్ ఉంటే గనక సత్యము విని లోబడినప్పుడు మరి వాటి వారిని పాపము నుండి స్వతంత్రులు అవుతారని వాక్యంలో ఉంది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగునని యాకోబు 4:17లో ఉంది. అంటే ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరులు అంటే మనతో కలిసి సావాసం ఉన్నప్పుడు ఒక సహోదరుడు పడిపోతున్నాడు, ఏదైనా తప్పిదంలో చిక్కుకున్నాడు. ఆ సహోదరుని సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసుకురావాలి. అలా చేయకపోతే కాబట్టి మనకు చేయగలమని తెలిసి కూడా అలాగూ చేయకపోతే వానికి పాపము కలుగునన్నమాట. హెబ్రీ 3:15 వచనంలో నేడు అనబడు సమయం ఉండగానే పాపం వలన గలుగు భ్రమ
అంటే ఫాల్స్ ఇంప్రెషన్ ఆఫ్ సిన్. పైకి బాగానే కనబడుతుంది మనం వెళ్ళే దారి, కానీ దాని అంతరంగంలో పాపమున్న సంగతి వెళ్ళే వాళ్లకు తెలియదండి. అందుకే మిగతా సహోదరులు అతను వెళ్ళే మార్గంలో తప్పు ఉన్నది, రాంగ్ డైరెక్షన్ ఉందంటే చెప్పాలి. కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు ప్రతిదినం అంటే రెగ్యులర్గా ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి. విశ్వాసుల్లో ఇప్పుడు యోనాతాను ఎలాగైతే మరి తన తండ్రి పాపము చేయకుండగా, అదే సమయంలో మరి మంచివాడైనటువంటి దావీదును తప్పించడానికి తను ఎట్లా అయితే అతని పక్షాన మరి వాదించాడో, అలాగే మనము తప్పిదంలో పోయే వాళ్ళను కాపాడాలి. ఒకరి భారంలో ఒకరు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. గలతి 6:2. ఇట్లు సహోదరులను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడతని సత్యం నుంచి మళ్లించిన యెడల పాపిని తప్పు మార్గం నుంచి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. యాకోబు 5:20. ఇంత చక్కగా మరి ఎలాగ యోనాతాను మనకి ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. ఇక్కడ ధైర్యం తీసుకొని హీ హ్యాడ్ గట్స్ టు టాక్ టు హిస్ ఫాదర్. మనం కూడా ధైర్యంగా ఈ పని చేయగలగాలండి. వారి పక్షాన ప్రార్థన చేయాలి ముందు. మరి మన విషయంలో మరి యేసుక్రీస్తు దీనికంటే విలువైన కారణం అంటే ఆయన రక్తమును బట్టి ఆధారం చేసుకొని విజ్ఞాపన చేస్తాడు. మన క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. ఆయన మన పక్షాన మన మంచి కార్యములను బట్టి ఆయన మనకు బదులుగా సిలువలో శిక్షను అనుభవించాడు. మన మంచి కార్యాల మన పాప కార్యాలను బట్టి ఆయన మనకు బదులుగా సిలువలో శిక్ష అనుభవించాడు. కానీ ఆయన తన రక్తంను చిందించి విమోచన క్రయధనముగా ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు. సాతానుడు దివారాత్రులు సహోదరులపై ఫిర్యాదు చేసేవాడు, నేరారోపణ చేసేవాడు. ప్రకటన 12లో ఉంది ఈ విషయం. సాతానుడు ఏం చేస్తాడంటే డే అండ్ నైట్ సహోదరులకు అగేన్స్ట్ గా నేరారోపణ చేస్తాడు. ఎవరైనా పాపములో మునిగిపోయారు అనుకోండి, అతను పాపంలో ఉన్నాడు, మరి అతనికి శిక్షించడానికి నాకు పర్మిషన్ ఈ దేవా అని వారి పక్షాన మరి ఫిర్యాదు చేస్తాడు. కనుక మన ప్రధాన యాజకుడు అంటే మన అడ్వకేట్ గా యేసుక్రీస్తు ప్రభువారు తాను చేసిన పుణ్యకార్యం ఆధారం చేసుకొని అంటే కార్చినటువంటి రక్తము, ఆయన మరణం, తాను చెల్లించినటువంటి క్రయాన్ని ఆధారం చేసుకొని విజ్ఞాపన చేస్తాడు. అంతేకాదు సింహాసనం పైనటువంటి దేవుడు మరి ఎంతో ప్రేమ న్యాయం కలిగినటువంటి దేవుడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తం అటోన్మెంట్ను బట్టి మనము ఈజీగా కాపాడబడతాం. దేవుడు సౌలు వంటి వాడు కాదు. సౌలు ఎట్లా ఉన్నాడు అట్లాంటి వాడు కాదు. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఇక్కడ దావీదు తన పక్షాన రాజకుమారుడైన యోనాతాను విజ్ఞాపనను బట్టి కాపాడబడ్డాడు. తండ్రి అతని విజ్ఞాపనను బట్టి సౌలు సమ్మతించాడు. యెహోవా జీవంతోడు అతని మరణశిక్ష విధింపనని ప్రమాణం చేశాడు. ఇక్కడ వర్స్ 19 వర్స్ 7 and 8. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు వద్దకు తీసుకొని రాగా, సరే ఈ సంగతి మా నాన్న చెప్పాడు అని చెప్పి మళ్ళీ యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి ఆ సంగతులన్నీ నచ్చజెప్పి తీసుకొచ్చాడు. మునుపట్లాగా మళ్ళీ రాజు దగ్గర ఉండడానికి అక్కడ ఉంచాడు. అక్కడ 8వ వచనంలో చూస్తే తర్వాత యుద్ధము సంభవించినప్పుడు, మొదటి సమూయేలు 19వ అధ్యాయం 8వ వచనం. తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనకకు పారద్రోలి గొప్ప వధ చేయగా. ఈసారి మళ్ళీ యుద్ధంలో ఏమైందండి? గొప్ప విజయం వచ్చింది. ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించాడు. ఆ తర్వాత మళ్ళీ మునుపట్లాగా దావీదు సౌలు వద్దకు తిరిగి వచ్చాడు. అయితే ఎప్పుడైతే యుద్ధము సంభవించినప్పుడు దావీదు ప్రజల పక్షాన అదే ఫిలిస్తీయులతో యుద్ధం చేసి విజయాన్ని సంపాదించినప్పుడు సౌలులో మళ్ళీ అసూయ కలిగింది. అట్టి మానసిక బలహీనతలో దురాత్మ వచ్చింది. ఎప్పుడైతే మైండ్లో జెలసీ, అసూయ కలుగుతుందో దురాత్మ పీడించడం చాలా సులభం. 19, 9, 10 వచనాలు చూడండి. ఇక్కడ యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకొని ఇంట కూర్చొని ఉండెను.
దావీదు సితారా వాయిస్తున్నాడు. చూడండి, గొప్ప విజయాన్ని సంపాదించినటువంటి దావీదును మెచ్చుకునే బదులు దురాత్మ సౌలు మీదకి వస్తే అతనిలో ఈర్ష్య రివైవ్ అయింది. యుద్ధం చేసి రాజునతకు వస్తే సౌలు మళ్ళీ తలనొప్పి కలవరం వచ్చి బాధపడుతున్నాడని పాపం మా యజమానుడికి సేవ చేయటానికి మళ్ళీ సితారా వాయిస్తున్నాడు. చూడండి, ఇంత గొప్ప విజయం, అంటే సైన్యములో అతను విజయం సంపాదించి తిరిగి వచ్చి మళ్ళీ సౌలులో అలాంటి ఈర్ష్య రివైవ్ అయినా కూడా యజమానుడికి తలనొప్పేస్తుంది, కలవరం కలుగుతుందని బాధపడుతున్నాడని సేవ చేస్తున్నాడండి. సౌలు ఈటను విసిరెను, ఆ సౌలు ఒకే దెబ్బతో 10వ వచనం, దావీదు గోడకు పొడుచుకున్నటువంటి తాత్పర్యంను కలిగి ఈటెను విసిరెను. అంటే దావీదును ఒక్క దెబ్బతో ఇక గోడకు ఫిక్స్ చేసేయాలన్నంత గట్టిగా విసిరాడు. దావీదు అతను ఎదుట నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటుగా దావీదు ఆ రాత్రి ఎందుకు తప్పించుకొని పారిపోయాను. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఇంకా ఇక ఏమాత్రం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, అయిపోయింది. ఇంకా ఇది 3వసారి, ఇప్పటికే 2 సార్లు అయింది, ఇది 3వసారి. ఎంత బలంగా కొట్టాడంటే గోడకు నాటుకుపోయిందంటాడు. కాబట్టి ఇది ఇంకా క్షేమం కాదని హీ రియలైజ్ ఇట్స్ టైమ్ టు మూవ్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అతను తీర్మానం చేసుకున్నాడు. సో సౌలు మరి ప్రమాణం చేశాడు కానీ పోయింది, మర్చిపోయాడు. ఇక సౌలుకు సమీపంగా ఉండడం ప్రమాదమని దావీదు అక్కడి నుంచి పారిపోయినట్టుగా చూస్తాం. దీని ద్వారా సౌలుకే నష్టం కలిగిందండి, గొప్ప నష్టం. ఇక్కడ నుండి ఫిలిస్తీయులతో యుద్ధం చేసే మంచి వీరుడు వెళ్ళిపోయాడు. తిరిగి దావీదు తాను రాజైన తర్వాతనే వచ్చాడు ఇక్కడికి, ఈ దేశానికి. ఇంకా అంతవరకు కూడా అతను మరి అలాగ బయట తిరుగుతూ వచ్చాడు. సో ఇక్కడ నుంచి నా ఫ్రమ్ హియర్ డేవిడ్ ఇక్కడ నుంచి తప్పించుకొని ఇక పారిపోవడమే మొదలుపెట్టాడు ఇక్కడ. సో మొట్టమొదటగా అతను రక్షించింది ఎలాగంటే తన పక్షాన యోనాతాను విజ్ఞాపన చేశాడు. మన పక్షాన కూడా యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేస్తారు. 19వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు వెంకటేష్. ఉదయమున అతని చంపవలెనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేక బొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై. మీకాలు ఇంట్లో బొమ్మ పెట్టుకుంది. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. వీళ్ళు హౌస్ గృహదేవత అని అన్నారు. ఇక్కడ మనకి ఇచ్చారు, ఇక్కడ తెరాఫీమ్ అని అంటారు ఇది. మరి దావీదు మరి మంచి దేవుని యొక్క దాసుడు, మరి అతనికి తెలిసి పెట్టిందా తెలియక పెట్టిందా తెలియదు. ఈ బొమ్మ అంటే ఈ విగ్రహాలు అనేటటువంటివి ఇవి వ్యర్థమైనవని మనం చూస్తాం. చాలా జాగ్రత్త, మనకు తెలియకుండా మన వాళ్ళ ఇంట్లో మరి విగ్రహాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. అంతర్ధానమై మాయమైపోయేటటువంటి అంతరించిపోయేటటువంటి ఈ యొక్క తెరాఫీమ్ యొక్క అర్థం ఏంటంటే మాయమయ్యేది అని అర్థం, వ్యానిషింగ్ అని అర్థం, దాని అర్థం. కానీ దేవుని స్థలంలో దానికి ప్రాముఖ్యత ఇస్తే అదే మన జీవితంలో పెద్ద విగ్రహం. ఇక ఇది ఇలాంటి విగ్రహమే కాదు, కానీ మన జీవితంలో కూడా దేనికైనా దేవుని స్థానంలో గనక ఏదైనా ప్రాముఖ్యత ఇస్తే అదే మనకు విగ్రహంగా మారిపోతుంది. చివరకు అంటే అంత మాయమైపోతుంది, అంతరించిపోతుందని దీని అర్థం. కేవలం క్రీస్తు ప్రభు మాత్రమే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు, మిగతా ఏవైనా కూడా వెళ్ళిపోవాల్సిందే. సో ఈ యొక్క సందర్భంలో తాను తప్పించుకునేటటువంటి ఇంటికి సౌలును అతన్ని చంపాలని పొంచి ఉన్నటువంటి ఈ సందర్భంలో 59వ కీర్తన రాశాడు. 59 కీర్తనలు 59 దావీదు రచించినటువంటి కీర్తన. ఇక్కడ రాసింది ఏంటంటే, దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినటువంటి ఈ యొక్క కీర్తన అని రాయబడింది ఇక్కడ.
ఇందులో అంత కాదు కానీ కొన్ని వచనాలు నేను చదువుతాను. 59వ కీర్తన 1-5. నా దేవా, నా శత్రువుల చేతిలో నుంచి నన్ను తప్పించుము. నా మీద పడువారిని చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమము లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధం చేస్తున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతి యెహోవా అయిన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరించకము. ప్రార్థన చేశాడు ఇక్కడ ఆ పరిస్థితుల్లో. 16-17లో చివరిలో కనుక చూస్తే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గురించి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోట, కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. ఎందుకంటే దీని తర్వాత అతను మరి మీకాలు యొక్క సలహాను బట్టి మీకాలు ఏమంటది భార్య, నీ నీ ప్రాణం ఈ రోజు నువ్వు తప్పించుకోవాలి అంటే ఆమె సహాయంతో మరి వెళ్తాడు. 14-17 వచనాల వరకు వస్తే గనక, సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు దూతలు పంపి నేను అతని చంపనట్లుగా మంచముతో అతన్ని తీసుకొని రండి అని చెప్పాడు. ఆ మంచంతో తీసుకురా అన్నాడు. అంటే రోగి అయిపోయాడు అని ఈమె అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్తే అలాగే మంచంతో తీసుకురమ్మన్నాడు. ఆ దూతలు వచ్చి లోపల చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చగల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకొని పోవున్నట్లుగా, అంటే తన కుమార్తెతో అంటున్నాడు, కూతురుతో, నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగు ఎందుకు మోసపుచ్చితివని మీకాలును అడగగా, మీకాలు నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో చెప్పింది. ఇక్కడ కూడా అబద్ధం చెప్పింది. అలా చెప్పలేదు దావీదు. డేవిడ్ వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ సాల్ ఎవర్ హీ హ్యాడ్. కానీ కొన్నిసార్లు ఏంటంటే మన స్నేహితులని మనం శత్రువులుగా అనుకునే భావం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అతను అంత మంచి స్నేహితుడు సౌలు పోగొట్టుకొని శత్రువు అంటాడు. ఇక మీకాల సంగతి వస్తే గనక ఆమె అబద్ధం చెప్పి వాళ్ళ నాన్న దగ్గర తప్పించుకుంది తాత్కాలికంగా. కానీ దావీదు నన్ను పోనీయకుంటే చంపేస్తానన్నాడు అని చెప్పిన మాట కూడా అది కూడా తప్పే. దావీదు భార్య మీకాలు. అంటే రెండవ విధానం ఏంటంటే, దేవుడు క్రీస్తు పెళ్లి కుమార్తె అయిన సంఘం ద్వారా మనల్ని కాపాడుతాడు. ఇక్కడ మనం ఏం దృష్టి చూడాలంటే, మరి దావీదు కుమారుడైనటువంటి, దావీదు కంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తుకు దావీదు కుమారుడని పేరు. ఆయన దేవుని కుమారుడు. మరి పెళ్లి కుమారుడుగా ఆయన్ని పోల్చొచ్చు. ఆయన పెళ్లి కుమారుడుగా, సంఘము పెళ్లి కుమార్తెగా. ఇక్కడ ఏం చూస్తామంటే, రెండవ విధానము దేవుడు మనల్ని ఇలా అపాయం నుంచి ఎలా కాపాడుతాడంటే, మళ్ళీ పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘము ద్వారా మనల్ని కాపాడుతాడు. సంఘములోని వ్యక్తులు మరి మీకాలు వలె విగ్రహాన్ని ప్రాక్టికల్ లైఫ్ ఎక్కడో ఒక చోట కలిగి ఉంటారు. అది పర్ఫెక్ట్ కాదు. కానీ క్రీస్తును బట్టి సంఘం దేవుని దృష్టిలో పవిత్రమైంది. అంటే సంఘంలోని వ్యక్తులు అక్కడక్కడ మరి ఇలాంటి విగ్రహాలు పెట్టుకుంటారు. కానీ క్రీస్తును బట్టి సంఘం మాత్రం దేవుని దృష్టిలో పరిశుద్ధమైంది. పరిశుద్ధమైన సంఘము నిజ జీవితంలో వారు కళంకము, దోషము ఉండినా కానీ వారు క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చినప్పుడు పవిత్రులుగా చేయబడతాం. అంటే సంఘంలో విశ్వాసులు ఎవరు పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ కాదంటే పాపముతో కొనసాగాలని కాదు అక్కడ అర్థం. అర్థం ఏంటంటే, మనము 100% దేవుని దృష్టిలో మనము పరిపూర్ణలం కాదు, కానీ మనలో ఉన్నటువంటి కళంకాన్ని, దోషాన్ని మనం ఎప్పుడు కూడా క్రీస్తు యొక్క రక్తమును ఆధారం చేసుకొని మనం నీతిమంతులుగా తీర్చబడతామో, దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పవిత్రులుగా చూస్తాడు. కనుక కష్టకాలాల్లో, శ్రమకాలాలు వచ్చినప్పుడు సంఘం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. నా జీవితంలో నేను సంఘం యొక్క ప్రేమ
ఆప్యాయత, సపోర్ట్, కష్టదినాల్లో సంఘం యొక్క ప్రార్థన, ఆదరణ చాలా అనుభవించాను. నాకు గుర్తుంది, ఆరంభ దినాల్లో సంఘములో ధనవంతుడు, పేదవాడు, చదువుకున్నవాడు, చదువులేనివారు, హెచ్చు తగ్గుల స్థాయిలో ఉన్నవారు అనేక రకాలుగా ఉన్నారు. కానీ నేను అప్పుడు గమనించిన విషయం ఏంటంటే, సంఘంలో ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసికి చదువు ఉన్నా లేకున్నా అందరూ అవసరము అనే విధంగా దేవుడు ప్రతి ఒక్కరి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఏదో ఒక శోధన, ఏదో ఒక కష్టం వచ్చింది. శ్రమలొచ్చినాయి. ఆ టైంలో మిగతా సహోదరులందరూ గూడా ప్రార్థన ద్వారా, ఆదరణ ద్వారా, మాటల ద్వారా, మరి తర్వాత కొన్నిసార్లు సపోర్ట్ చేయటం ద్వారా వారిని ఎంతగానో ఆదుకున్నారు. దాన్ని బట్టి సహోదరుల యొక్క ప్రేమ ఏంటో స్పష్టంగా అర్థమైంది. నేను గొప్పవాడిని, నాకు నీవు అవసరం లేదని ఎవ్వరు గర్వించకుండగా, ఆ గొప్పవాళ్ళు కూడా కష్టాలు, శ్రమల గుండా వెళ్లారు. వాళ్ళకు కూడా మిగతా వాళ్ళ యొక్క సహాయము, ప్రార్థన, వాళ్ళ సపోర్ట్ అవసరమైంది. ప్రతి కుటుంబంలో సంఘము సావాసానికి వస్తున్న ప్రతి కుటుంబంలో గొప్పవాళ్ళు, పేదవారు అందరి ఇళ్లలో ఏదో ఒక సమస్య. కనుక ఇతర సహోదరుల యొక్క ప్రేమ, ప్రార్థన, మరి ఇతర సపోర్ట్లు అలాగా హత్తుకొని ఉండే వాళ్ళ యొక్క ఆదరణను అనుభవిస్తారు. కొంతకాలం తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ డెవలప్ అయిందంటే ఎవరిని పోగొట్టుకోవడానికి ఇష్టం ఉండదు. మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తామా? మీటింగ్ రోజు ఎప్పుడొస్తుందా? ఆత్మీయ భోజం, వాక్యము ఒక ఎత్తైతే సహోదర ప్రేమ మిక్కుటమైనదిగా అనుభవించాం. అంటే వాక్యం యొక్క వాక్యం యొక్క ఆదరణ కలుగుతుండేది మాకు సహవాసంలో. అదే సమయంలో సహోదరుల యొక్క ప్రేమ కోసం తహతలాడిపోయి కలవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం ఎప్పుడు కూడా. ఆ ప్రేమను మేము మర్చిపోలేనటువంటిది. కానీ రాను రాను ప్రేమలు తగ్గిపోయి ఏమైపోయిందంటే చాలా క్యాజువల్‌గా అయిపోయింది. అలా కాకూడదండి. జాగ్రత్త పడాల. ప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైంది సహవాస ప్రేమ. దీని ద్వారా అనేక శ్రమలు ఎవరికి వచ్చినా మూకుమ్మడిగా ఐక్యతతో మోకాళ్ళపై పోరాడేవాళ్ళం. కనుక అట్టి పెళ్లి కుమార్తె అయిన సంఘం ద్వారా మనము ఎడతెగకుండా కాపాడబడటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సహవాసము. కనుక ఎందుకు మనకు దేవుడు సహవాసం ఏర్పాటు చేశాడంటే, మనకొచ్చేటటువంటి కష్టాలు, శోధనలు, శ్రమల సమయంలో సంఘం యొక్క ప్రార్థన, ఆదరణ, సపోర్ట్ తర్వాత ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్‌గా నేను చాలా నేను 50, 52 నో ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ థాట్. 66 అండ్ 21 55 సంవత్సరాలైంది నేను ప్రభులోకొచ్చి. 1966లో యేసు ప్రభువుని నమ్మాను. దాని తర్వాత కొంతకాలం నేను సంఘానికి దూరంగా ఉన్నా నేనే. కానీ నేను క్లియర్‌గా చెప్పగలను ఏంటంటే లాస్ట్ 40 ఇయర్స్ నేను సంఘం యొక్క సహవాసం యొక్క ప్రేమను అద్భుతంగా నేను అనుభవించానండి. కనుక ప్రియ సహోదరులారా, రెండవ విధానం మన శోధనలు, మన కష్టాలు, శ్రమల్లో దేవుడు సంఘం ద్వారా మనల్ని కాపాడుతాడు. మొదటిది యేసుక్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. అలాగే తోటి సహోదరులు ఒకరికొకరు సహాయం చేస్తూ వారి భారాలని మోస్తూ వారు గనుక పాపములో మునిగిపోయి ఉంటే, తప్పిపోయి ఉంటే గనుక ప్రేమతోని, తగ్గింపుతోని, దీనత్వంతోని వాళ్ళని, సాత్వికంతోని వాళ్ళని ప్రభువులోకి తీసుకురాచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకవైపు పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. భూలోకంలో మరి తోటి సహోదరులు మరి మనము పొరపాట్లు, తప్పులోంచి బయటికి తీసుకురావడానికి మనకు సహాయం చేస్తూ ఉండాలి. మనం అందరికీ బాధ్యత ఉంది. రేపటి దినం యేసుక్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు అలాంటి పని చేయకపోతే, అందుకే చాలా స్పష్టంగా చూసాం. మేలైనది చేయనెరిగియు చేయని వానికి పాపము అన్నాడు. కనుక ప్రియ సహోదరులారా జాగ్రత్త. 18వ వచనం 19:18 అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడు సమూయేలును బయలుదేరి నాయోతునకు వచ్చి అచ్చట కాపురముండిరి. అంటే రామాలోనేమో ఉన్నాడు సమూయేలు, అక్కడికి వచ్చాడు దావీదు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి సమూయేలును తీసుకొని నాయోతుకు తీసుకెళ్ళాడు. హీ వాక్డ్ విత్ డేవిడ్ మేబీ అబౌట్
దాని పక్కన ఒక టౌన్ అనుకుంటాను అది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్స్ స్కూల్ ఉండింది. అనేక మంది లేఖనాలు నేర్చుకునేటటువంటి స్కూల్ అక్కడ ఉండింది. కాబట్టి ఆయన ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అతను పోతూ పోతూ దారిలో మాట్లాడుతూ బలపరుస్తూ హీ వాక్డ్ విత్ డేవిడ్. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు మొదటి విధానము మనల్ని కాపాడటానికి. రెండవది క్రీస్తు సంఘము, క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి సంఘము, సహవాసము, ప్రార్థన, ఆదరణ, సపోర్టు, వాక్యం ద్వారా బలపరచబడతాం. మూడవది ప్రవక్త ద్వారా ఆయనతో సహవాసం కలిగి ప్రార్థన, వాక్య పరిచర్య ద్వారా అతని మాటలతో బలపరచబడిన కొన్నిసార్లు వారు మనతో కూడా నడుస్తారు. ఎంత టైం వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఇట్స్ సో వాల్యుబుల్ ఇఫ్ యూ వాక్ విత్ ఎ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ అంటే మీరు అనుకోవచ్చు ప్రవక్తలు అంటే అందరు కూడా అందరు కూడా భవిష్యత్తును గురించి చెప్పేవాళ్లే ప్రవక్తలు అనుకుంటాం మనం. అలా కాదండి. భవిష్యత్తును గురించి చెప్పేవాళ్ళు అందరూ ప్రవక్తలని కాదు. ప్రవక్తలు ఇక్కడ తర్వాత 19వ వచనంలో చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. చూద్దాం. 19వ వచనం నుంచి 21 దాకా. సైనికులు మీదికి దేవుని ఆత్మ. ఓకే బ్రదర్, 19 to 21. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చెను గనుక వారును ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను కానీ వారును ప్రకటించుచుండిరి. ఇక్కడ సౌలు ఆధ్వర్యంలో ప్రవక్తలు లేఖనాన్ని నేర్చుకుంటున్నారండి. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు దీన్ని. అంటే ప్రవక్త అనంటే ప్రవచన గ్రంథాలను చదువుకొని నేర్చుకొని వివరించేవాడు ప్రవక్త. వారిలో నుంచి దేవుడు కొంతమందిని భవిష్యత్తును గురించి చెప్పడానికి ఉపయోగిస్తాడు. కానీ ఇప్పుడు స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ చూడండి, ఇక్కడ ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తును గురించి ప్రకటించే వాళ్ళుగా ఉన్నట్టుగా మనకు బైబిల్లో లేదు ఆధారం. సో మెనీ ప్రాఫిట్స్. ఇక్కడ ఇలాగ ప్రతి జనరేషన్లో ప్రాఫిట్స్ ఉంటారు. అంటే శిష్యుల్లాగా ఉండి వాళ్ళకు నాయకుడుగా మరి సమూయేలు నిలబడ్డాడు. అంటే సీనియర్ ప్రాఫిట్ ఆధ్వర్యంలో వాళ్ళు లేఖనాలని ఆత్మ ప్రేరేపణతో వాక్యమును వల్లించవచ్చు, లేక ప్రవచనాల గ్రంథాల అర్థాలు తెలుసుకొని వాటిని వివరించేవారు. అక్కడ అటువంటి స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉండేది. ఇక్కడ దానికి నాయకుడు ఇక్కడ సమూయేలును చూస్తున్నాం. ఈ రోజుల్లో దాని గురించి పోల్చాలంటే బైబిల్ను గురించి ప్రత్యేకంగా క్రమంగా చదివి ఎలాగైతే మ్యాథ్స్, సైన్స్, కామర్స్ డిగ్రీ మనం చదువుతామో అలాగే దేవుని గ్రంథ పఠనాన్ని సిస్టమేటిక్గా చదువుట, దాన్ని థియలాజికల్ సెమినరీ అంటారు మన దగ్గర. దీన్ని కొరకు ఇప్పుడు కూడా చాలా శ్రేష్టమైన కళాశాలలు, యూనివర్సిటీస్, కాలేజెస్ అమెరికాలో ఉన్నాయి. మనకు ప్రవేశం లేదు కాబట్టి అలా చదివే వాళ్ళని గురించి మనకు ఎక్కువ తెలియదు. అయితే వారిని మనము తప్పుగా భావించకూడదు. థియలాజికల్ సెమినరీలో వాళ్ళు చదువుకున్నారంటే అదేదో చిన్న చూపు చూడకూడదు మనం. ఎందుకంటే మనం చదవలేదు కదా, అందుకోసం అనుకోకూడదు. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇక అది ఒకటే లైన్ కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌడ్ బక్సింగ్ గారు, ఆయనతో అనేక మంది దేవుని సేవకులు థియలాజికల్ కాలేజ్ వెళ్ళకపోయినా చాలా గొప్ప సేవ చేశారు. దేవుడు ఇలాగూ నేర్పించవచ్చు. ఇది కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు యాక్చువల్గా, ఇప్పుడు మీకు తెలుసో తెలియదో కానీ హెబ్రోన్లో అక్కడ దేవుని సేవకు వచ్చేటటువంటి వాడిని దేవుని సేవకులు అనేవాళ్ళు. ఇక్కడేమో ప్రాఫిట్స్ అన్నారు, ఇక్కడ ప్రవక్తలు అన్నారు. ఇక్కడ ఈ ప్రవక్తల బదులు హెబ్రోన్లో కాంపౌండ్ ఉండే వాళ్ళందరూ కూడా సేవకులు, వాళ్ళు కూడా ప్రవక్తలే. వాళ్ళకి ఒక టీచరు ప్రతి వారం వాళ్ళకు బైబిల్ స్టడీ ఉండేది. తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీస్ ఉండేవి వాళ్ళకి. ఎవరికి?
దేవుని సేవకులు, గాడ్ సర్వెంట్స్ అని చెప్పబడేటటువంటి వాళ్ళు హెబ్రోన్ కాంపౌండ్లో ఉన్నటువంటి సేవకులుగా ఉన్నటువంటి ప్రవక్తలు, వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ డివోషన్స్లో వాళ్ళు స్టడీ చేస్తూ వచ్చేవాళ్ళు. స్పెషల్గా ఏమంటారు, స్టెప్ బై స్టెప్ బైబిల్ స్టడీ కూడా వారానికి ఒక రోజు జరుగుతూ ఉండేది. ఇక్కడ మనం అది చెప్పలేదు, సెమినరీ, థియలాజికల్ సెమినరీ అని చెప్పలేదు ఇక్కడ. కానీ దేవుని సేవకుల యొక్క మీటింగ్, దేవుని సేవకుల మీటింగ్ అండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సేవకుల మీటింగు, వాక్యం చదువుకునేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వారు వాక్యం నేర్చుకునేవాళ్ళు. నేర్చుకొని మళ్ళీ వీళ్ళు కూడా సొంతగా మరి దేవుని యొక్క ప్రవచన గ్రంథాలని చదువుకొని దాని నుంచి వాళ్ళు కూడా నేర్చుకొని మరి తర్వాత వాళ్ళు దేవుని చేత వాడబడినటువంటి అనేక మంది మరి సేవకులను మనం చూస్తున్నాం. కాబట్టి చెప్పాలంటే కనుక ఈ ప్రవక్తల యొక్క స్కూలు ఇప్పటికీ ఉంది ఈ కాలంలో కూడా. కనుక ప్రవక్తలు అనగానే మనకు 1 కొరింథీ 14 అధ్యాయం ప్రవక్తల గురించి రాసింది. ప్రత్యేకంగా ప్రవచన వరము కోరుకొనుడి అంటే అర్థం ఏంటంటే ప్రవక్తల గ్రంథాలు వాక్యమును చదువుకొని అర్థం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయటం అని అర్థం. రాబోయేటటువంటి భవిష్యత్తు అంతా కూడా మనకు వాక్యంలో ముందే ఇప్పటి వరకు ఉన్న వాటిలో చాలా వరకు వచ్చేసింది. ఇంతకన్నా మించి ప్రత్యేకంగా ఏదైనా గనక దేవుడు గనక ఇస్తే ఆ సంగతి ప్రకటించవచ్చు దేవుని యొక్క ఆత్మ ద్వారా. అది ప్రకటించినప్పుడు మరి అది జరిగినప్పుడే దాని యొక్క దేవుడు ఇచ్చినదని సూచన. అది జరగకపోతే కనుక దేవుని వలన కలిగింది కాదు, మనుష్యుడే ఇచ్చాడని దాని అర్థమని మనకు వాక్యంలో ఉంది. ఎలాగ దాన్ని ఆత్మలను ఎలా పరీక్షించాలో రాయబడింది. కాబట్టి ప్రవక్తల సమాజం ఇక్కడ వచ్చినప్పుడు సైనికులను పంపించాడు దావీదును చంపడానికి. కానీ వాళ్ళు రాగానే వాళ్ళు కూడా ఈ ప్రవక్తలతో పాటు చేరిపోయి వాళ్ళు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా చెప్పటం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ప్రకటింపనారంభించిరి. ఏం ప్రకటించారు? నేను అనుకుంటా ఒక మెమరీ వర్స్ లాగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం నశింపక నిత్య జీవం పొందువాడు. ఇలాంటి వచనాలు ఏవో వాళ్ళు చెబుతూ ఉంటే వచ్చిన వారు కూడా ఆ వాక్యాలే వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టి ఉంటారు. సో పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండేటటువంటి ద్వేషానికి బదులుగా వాళ్ళు వింటున్న దేవుని వాక్యానికి లోనైపోయి వాళ్ళు కూడా ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి ఇలాంటి ఇంకొక సందర్భంలో కూడా జరిగిందండి. ఇలాగే ఇంకో చోట కూడా జరిగింది. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో ప్రధాన యాజకులు యేసును పట్టుకొని రమ్మని బంట్రౌతులను పంపారు. కానీ వారు ఆయనను పట్టుకోలేకపోయారు. అప్పుడు జాన్ 7:45లో ఏమన్నాడంటే, ప్రధాన యాజకులు పరిసయ్యులు వారిని చూసి, బంట్రౌతులు చూసి, మీరు ఆయన ఎందుకు తీసుకురాలేదు అని అడిగారు. ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరును ఎన్నడూ మాట్లాడలేదండి. ఆయన మాటలలోని పరిశుద్ధాత్మ దేవుడు ఆ బంట్రౌతులు అంటే యేసు ప్రభువును ముట్టనీయలేదు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే సౌలు దూతలు కూడా 3 సార్లు పరిశుద్ధాత్మ వారిని ఆపి ప్రవక్తల వలె ప్రకటించడానికి ఇక్కడ ఆత్మదేవుడు ఆపాడు. దావీదును ఎవరు కాపాడలేరు. కానీ వచ్చిన వారంతా కూడా ఆత్మీయ మార్పు కలిగి ఇతరుల వలె వారు కూడా ప్రకటించడం హింసాత్మకమైనటువంటి కార్యము చేయకుండా మానుకున్నారు. వాళ్ళు చంపేటటువంటి కార్యక్రమం కోసం వచ్చారు కానీ అది చేయకుండా వాళ్ళు మానుకున్నారు. 22 నుంచి 24 బ్రదర్ చదవండి. కడవరిసారి తానే రామాకు పోయి శేఖా దగ్గర ఉన్న గొప్ప బావి యుద్ధకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర ఉన్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయించు రామా దగ్గర ఉన్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబవళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్టలేని వాడై పడి ఉండే. అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను. చూడండి, సౌలుకి కనీసం ఇక్కడ సమూయేలు ఉన్నాడనేటటువంటి దైవ భయం లేదండి. దేవుని సేవకుడు, తన రాజుగా అభిషేకించినటువంటి సౌలు ఇక్కడ ఉన్నాడు అన్న సంగతి కూడా భయం లేదు. అయితే దేవుని యొక్క ఆత్మ
ఎలా చేశాడో చూడండి ఇక్కడ. అతను ఏమైపోయిందంటే అతను రాజవస్త్రములతో వచ్చాడు. దేవుని సన్నిధిలో రాజవస్త్రాలన్నీ తొలగించబడ్డాయి. గాడ్ ఈస్ కింగ్ హియర్. వాట్ వి హావ్ టు అండర్స్టాండ్ ఈస్, ఈ యొక్క సమయంలో, ఈ సందర్భంలో దేవుడే మహారాజుగా ఉన్నాడు. అతని చిత్తానికి వ్యతిరేకంగా సౌలు బట్టలు లేకుండా ఒప్పించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కలుగజేస్తాడు, స్థిరపరుస్తాడు, పాపాన్ని ఒప్పిస్తూ రాజవస్త్రములను తొలగించి అవసరమైతే కన్విక్ట్ కూడా చేశాడు. ఇంగ్లీష్లో స్ట్రిప్డ్ అవే ద రాయల్ అపెరల్ అండ్ ఆల్సో ఆ యొక్క వాటిని వస్త్రాల్ని చింపివేసినా కూడా చింపేస్తాడు ఆయన. కాబట్టి అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రవచనం విషయం వస్తే కనుక మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఇతను ఇప్పుడు మరి ఇతను తను ప్రవచించినప్పుడు ఇక్కడ మనము అంటే దేవుని ఆత్మన భ్రమపరిచేటటువంటి ఆత్మ అనేది మనం ఎట్లాగా అనేది చూడాలి. 1 సమూయేలు 10వ అధ్యాయంలో దేవుని ఆత్మ బలంగా అతని మీదకి వచ్చినప్పుడు అప్పటికి రాజు కాలేదు, కానీ మిగతా ప్రవక్తల వల్లే ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి బట్టలు తీసి పై బట్టలు లేకుండా పడేశాడు. అదే దేవుని ఆత్మ, అదే ఆత్మదేవుడు సౌలును అవమానకరంగా, ఒక రకంగా శిక్షగా అలా పడేసినట్లు చూస్తాం. కొన్ని సంఘాల్లో భాషలు మాట్లాడే ప్రయత్నంలో అకస్మాత్తుగా ఆత్మవశులై, దేవుని ఆత్మ అవునో కాదో ఎవరికి తెలియదు, కానీ వారి పై వస్త్రాలు, ఈవెన్ స్త్రీలు కూడా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి గంతులు వేస్తూ ఉంటారని చూసిన వారు సాక్ష్యం ఇచ్చారు. నేను విన్నానది. మరి అట్టివి ఎంతో అవమానకరంగా ఉంటాయి. ఎవరైనా భాషలు మాట్లాడాలని ఒత్తిడి చేస్తే జాగ్రత్త. అట్టి వారి జోలికి పోవటం మానుకోవడం బెటర్ అండి. ప్లీజ్ డోంట్ డూ ఇట్, బికాస్ వీ డోంట్ నో. ఒకవేళ కనుక దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగితే గనక వాళ్ళ బట్టలు కూడా వెళ్ళిపోయి ఒక చోటు నుంచి ఇంకొక చోటు గంతులు వేసుకుంటా వెళ్ళిపోతారని విన్నాను. అది చాలా అవమానకరమైంది. అయితే నిజంగా మరి మన సాతానుడు గర్జించు సింహం లాంటి వాడు, మనకు శత్రువుగా ఉన్నాడు. కానీ మనం కాపాడేటటువంటి 4 విధానాలు దావీదును కాపాడినట్టుగా. మొట్టమొదటిగా ప్రిన్స్ ఆఫ్ పీస్, దేవుని కుమారుడు మనకున్నాడు. ఆయన మన అడ్వకేట్గా దేవుని సన్నిధిలో మనకు మొరపెడుతున్నాడు. రెండవది పెళ్లి కుమార్తె క్రీస్తు సంఘం సహవాసం, ప్రేమ, ఆదరణ ద్వారా మనకు బలాన్ని కలగజేయటానికి సంఘ సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మూడవది ప్రవక్త. లోకల్గా సంఘంలోని ప్రవక్తలుగా ఉన్న సహోదరులు కానీ, లేక దేవుని వాక్యము ప్రవక్తల గ్రంథాల ద్వారా కానీ, లేక ఎల్డర్స్ ద్వారా కానీ, లేక నాయకులుగా ఉన్నటువంటి సహోదరుల ద్వారా కానీ కాపాడబడేటటువంటి ఇంకొక విధానం. నాలుగవది పరిశుద్ధాత్మ దేవుడు. శత్రువు తాకకుండా మనల్ని ఆపేస్తాడు.